నెల రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ప్రజాపాలన అందిస్తామన్న ప్రభుత్వ అడుగులు సక్సెస్ బాటలో పయనిస్తున్నాయా? పాలనలో రేవంత్ సర్కార్ మార్క్ కనిపిస్తోందా? ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజుల్లో ముఖ్యమంత్రి ఏం చేశారు? మంత్రుల నిర్ణయాలేంటి? చూద్దాం. గతేడాది డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ నెల రోజులు పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. మార్పుకు నాంది పలకండి అంటూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తమది ప్రజా ప్రభుత్వమని ప్రకటించి దానికి తగ్గట్టుగా ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ప్రగతి భవన్ ముందు పెట్టిన కంచెలను తొలగించి ప్రగతి భవన్ పేరును జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చారు. ప్రజలెప్పుడైనా ప్రజాభవన్ కి రావొచ్చని సీఎం రేవంత్ తెలిపారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6 గ్యారంటీల అమలుపై రేవంత్ తొలి సంతకం చేశారు. ఇక ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా నాంపల్లికి చెందిన దివ్యాంగురాలు రజనికి ఉద్యోగం కల్పిస్తూ 2వ సంతకం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటల్లోనే 6 గ్యారంటీల్లోని 2 అంశాలను అమలు చేశారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయంతో పాటు ఆరోగ్యశ్రీలో 5 లక్షలు ఉన్న బీమాని 10 లక్షలకు పెంచారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే రేవంత్ టీఎస్పీఎస్సీపై రివ్యూ నిర్వహించారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలంటే తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. దీనిపై ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. యూపీఎస్సీ పరీక్షలకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇక రాష్ట్ర బడ్జెట్ మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో నిధులు ఏ మేరకు ఉన్నాయి, ఆదాయం ఏ మేరకు జనరేట్ అవుతోంది, దుబారా ఎక్కడ జరుగుతుందనే విషయంలో పట్టు సాధించాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. అన్ని శాఖల మంత్రులు ఆయా శాఖలకు సంబంధించిన సమీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పాటు కాగానే 6 రోజుల పాటు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం 2 రోజులు శ్వేతపత్రాల్ని రిలీజ్ చేసింది. దీనిలో భాగంగా ఆర్థిక, విద్యుత్ శాఖలకు సంబంధించిన పూర్తి విషయాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సభకి తెలిపారు. డ్రగ్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటామని, డ్రగ్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు చర్యలు చేపడతామని రేవంత్ అసెంబ్లీ వేదికగా తెలిపారు. అందుకు అనుగుణంగా పాలనలో దూకుడు పెంచారు. నెల రోజుల్లో సీఎం రేవంత్ 4 సార్లు ఢిల్లీకి వెళ్లారు. వాటిలో రాజకీయ పరమైన పర్యటనలు కొన్నైతే అధికారిక పర్యటనలు కూడా ఉన్నాయి. రేవంత్ సీఎం అయిన తర్వాత మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసి విభజన హామీలను అమలు చేయమని అడిగారు. అప్పులు తీసుకునేందుకు అనుమతులు కోరుతూనే గత ప్రభుత్వం చేసిన విపరీతమైన అప్పులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ఫెడరల్ స్ఫూర్తి కొనసాగిస్తామని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పట్టుబట్టి నిధులు తెప్పించుకుందామని ప్రభుత్వం డిసైడ్ అయింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షాని, ఇరిగేషన్ శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి అరవింద్ సింగ్ పూరి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లను కలిసి కేంద్రం నుంచి న్యాయబద్దంగా రావాల్సిన నిధులని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్కు చూపించారు. ఎక్కడా రాజీ పడకుండా ముందుకు సాగుతున్నారు. అన్ని శాఖల్లో మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఇటు కేంద్రంతో కూడా సత్సంబంధాలు ఉండేలా చూసుకుంటున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి వివాదాలకు తావివ్వకుండా ముందుకెళ్తున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీ చేపట్టారు. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా అందరినీ కలుపుకొని పోతున్న సీఎం రేవంత్ రెడ్డి తాను కాన్వాయ్లో వెళ్తున్నప్పుడు తన కోసం ట్రాఫిక్ ను ఆపివేసి జనాన్ని ఇబ్బంది పెట్టొద్దని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తుంటి ఎముకకు శస్త్రచికిత్స చేయించుకున్న కేసీఆర్ ను రేవంత్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఒక సీఎంగా రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ ప్రశంసించారు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తేవాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి. అందుకనే రేవంత్ బేషజాలకు పోకుండా కిషన్ రెడ్డికి స్వయంగా ఫోన్ చేసి ప్రధాని మోదీని కలిసేందుకు సహకరించవలసిందిగా కోరారు. మోదీని కలిసి రాష్ట్ర పరిస్థితులన్నీ వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంతో సత్సంబంధాలు అవసరమని, గత ప్రభుత్వం దీనిని విస్మరించిందని కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఫార్మాసిటీ విషయంలో కూడా రేవంత్ ఏమాత్రం వెనకాడలేదు. ఫార్మాసిటీని రద్దు చేసి ఆ భూముల్లో మెగా టౌన్షిప్లు నిర్మిస్తామని రేవంత్ అధికారంలోకి వచ్చిన వారం రోజులకే ప్రకటించారు.
నెల రోజుల్లో ప్రక్షాళనలో భాగంగా పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టారు. గత ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉండి గత ప్రభుత్వానికి అండదండలిచ్చిన పలువురు అధికారులపై రేవంత్ ప్రభుత్వం వేటు వేసింది. ఇక సీఎంఓని కూడా బలోపేతం చేసే దిశగా రేవంత్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ చీఫ్ గా శివధర్ రెడ్డిని నియమించారు. రెవెన్యూ శాఖ మీద పట్టు ఉన్న శేషాద్రిని రేవంత్ తన సెక్రటరీగా నియమించుకున్నారు. కంటోన్మెంట్ బోర్డులో పనిచేసిన అజిత్ రెడ్డిని కూడా తన కార్యాలయంలో సెక్రటరీగా నియమించుకున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ చంద్రశేఖర్ ని సీఎం ఓఎస్డీగా నియమించుకున్నారు. వీటితో పాటు మొట్టమొదటిసారి ఒక ఐపీఎస్ షానవాజ్ కాసిం ని తన సెక్రటరీగా నియమించుకున్నారు. ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది వస్తూ తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వం అవకతవకలు వెలికితీసి ప్రజలకు చెప్పడంలో భాగంగా మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ఫీల్డ్ విజిట్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించాలని రేవంత్, ఉత్తమ్ కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారు. కొత్తగా వచ్చే ఐపీఎస్ అధికారుల్లో తెలంగాణకి ఎక్కువ మందిని కేటాయించాలని రేవంత్ కోరారు. 6 గ్యారంటీ స్కీముల లబ్ధిదారుల కోసం ప్రజాపాలనలో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. 8 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 1 కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయి. వీటిని స్క్రూటినీ చేసి లబ్ధిదారులకు విడతల వారీగా పథకాలు అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. టీఎస్పీఎస్సీపై ప్రత్యేక దృష్టి పెట్టిన రేవంత్ దాని ప్రక్షాళనలో భాగంగా చైర్మన్ సభ్యులతో రాజీనామాలు చేయించారు. కానీ గవర్నర్ వీటిని ఇంకా ఆమోదించలేదు. అందువల్ల కొత్త బోర్డు నియామకం గానీ, ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వం ముందుకు వెళ్లడం గానీ సాధ్యం కావడం లేదు. టీఎస్పీఎస్సీని పారదర్శకంగా నిర్వహించేందుకు యూపీఎస్సీ అధికారులను సైతం రేవంత్ కలిశారు. జాబ్ క్యాలెండర్ ఉండేలా, విద్యార్థులకు, నిరుద్యోగులకు న్యాయం చేసేలా రేవంత్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2024 డిసెంబర్ నాటికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇక రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను తీసుకొచ్చేందుకు, పెట్టుబడులు పెట్టించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో రైలు రూట్ మ్యాప్ ని రేవంత్ ప్రభుత్వం మార్చింది. ప్రజల అవసరాలు, ఖర్చు తగ్గించే ప్రయత్నంలోనే ఈ మార్పు చేశామని రేవంత్ తెలిపారు. ఇక ఫార్మాసిటీ విషయంలో గత ప్రభుత్వం 1000 ఎకరాలని సమీకరించింది. దానిని రైతులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వీటి మీద కూడా కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఒకే చోట ఫార్మాసిటీ ఏర్పాటు చేయకుండా ఔటర్ రింగ్ రోడ్ నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల లోపు వివిధ క్లస్టర్లలో ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒకవైపు గత ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూనే మరోవైపు తమ మార్క్ ఉండేలా రేవంత్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు దుబారాను తగ్గిస్తూనే కొత్త నిర్మాణాలను చేపట్టకుండా ఉన్న భవనాలు సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ పాలన చేస్తున్నారు. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి తన నివాసం నుంచే పాలన చేస్తూ సచివాలయంలో సమీక్షలు నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉపయోగించిన కాన్వాయ్ వాడడంతో పాటు తన క్యాంప్ కార్యాలయం కోసం ఎంసీఆర్హెచ్ఆర్డీలో తక్కువ ఖర్చుతో షెడ్ లాంటి నిర్మాణం చేయిస్తున్నారు. ఇక భేషజాలకు పోకుండా ఆరోగ్యకరమైన రాజకీయాలే చేయాలని రేవంత్ భావిస్తున్నారు.